కొంతవరకు జీవితం కోసమే చెబుతూ నిజమైన లోకం ఎక్కడ ఉంది అంటే అది నా తండ్రి అయిన దేవుడి దగ్గర ఉందని చెబుతూ అనేక మందిని రక్షణ మార్గంలో దేవుడు నడిపించాడు. మనం అలాంటి వ్యక్తిని సిలువ వేయబడుతున్నాం. మరి ఆయన సిలువలో ఆయన హింసించే వారి గురించి, ఆయన కొట్టేవారి గురించి, ఆయన పై వేసే వారి గురించి, ఆయన వస్త్రాలు పంచుకునే వారి గురించి మీరు ఎరుగురు మీరు క్షమించండి అంటారు. అంటే దేవుడు మన దేవుడు ఎంత జాలిగల తండ్రి అండి. అందుకే ఆయన ప్రపంచానికే తండ్రి అయ్యాడు. ప్రపంచం ఇప్పుడు ఎవరు అంటే ఆయన యేసుప్రభు వారే. ప్రపంచం మొత్తంకి ఆయనే తండ్రి అయ్యాడు. శిలువకాలం దేవుడు అంతగా అనుభవించినట్టే అది మన కొరకే. మన మారు మనసు పొంది మన పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఆయన సులువుగా అనిపించుకున్నాడు. మరి మన పరిశుద్ధులు ఉన్నామో లేదో ఒకసారి పరీక్షించుకున్నాను. మనకి ఏదైనా చిన్న బాబు వస్తే చాలు కుళ్ళిపోతాడు. కానీ దేవుడు ఎన్నో హింసలు పెట్టినా కూడా మన కోసం దేవుడు సిలువలోని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మీ అందరూ తెలిసిన ట్రీట్మెంట్కి వెళ్ళిన అది చేయలేకపోయాను. ఆయనకి చెప్పడానికి నాకు అసలు ఈ మాటలు కూడా చాలా రావట్లేదు. అయినప్పటికీ నేను చెప్పట్లేదు. ఈ మాటలు చెప్పలేదు. దేవుడు నాతో మాట్లాడు. ఈ వాక్యం నువ్వే చెప్పాలి, ఎలాగే నువ్వే చెప్పాలి. నీకు పిల్లల మీద వాక్యం లేనంటే నాకు వాక్యం గురించి ఆలోచించినా కూడా ఏం ఆలోచన రావట్లేదు. అంటే సరే నువ్వు నిలబడాలా, నీ పక్కన నుండి చెప్తానని చెప్పారు దేవుడు. మరి మాటల్లో వెళ్ళిపోతే దేవుడు సిలువలో మాటల గురించి పక్కన దొంగ ఆయన మారు మనసు పొంది వెంటనే పనులకు రాజునికి వెళ్ళాడు. అంటే మీరు మనం మారు మనసు పొందుతున్నాం లేదో మనం పరీక్షించుకోవాలి. మరి మనకి క్షమించి వదిలి మళ్ళీ ఉందో లేదో ఒకసారి ఆలోచించుకోవాలి. చెప్పుని ప్రేమించి వదిలి మళ్ళీ ఉందో లేదో ఒకసారి ఆలోచించుకోవాలి. మనల్ని ద్వేషించే వారి గురించి ప్రార్థన చేసే మనసు మనలో ఉందో లేదో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలాగే దేవుని మాటలు ప్రిపేర్ అవుతాడు కదా దేవుడు. ఈ మాటలు కాదు, నేను కొన్ని మాటలు నీకు చెప్తాను, ఆ మాటలు సంఘంలో చెప్పు అని చెప్పాను. ఇప్పుడు మనం దేవుడు రెండో రాకడ సమీపంలో ఉన్నాం. మనకు తెలిసే తెలియదు మరి రాకడ సమీపంలో ఉన్నాము. మొత్తం 24 అధ్యాయమంతా చదివితే మనకు అర్థమవుతుంది దేవుడు రాకడ ఎంత సమీపంలో ఉన్నాము లేదు. శిష్యులు దేవుడిని అడుగుతారు, నీ రాకడ గురించి నీ సమాప్తిని గురించి చూచి లేదండి అన్నప్పుడు యేసు ప్రభువు వారు చెప్తారు, మీరు ఎత్తుల గురించి యుద్ధ సమాచారం గురించి వింటారు, భూకంపాలు వస్తాయి, అబద్ధ ప్రవర్తలు ఎక్కువ వస్తారని చెప్తారు దేవుడు. ఇవన్నీ జరుగుతున్నాయి మనకి. నీకు తెలిస్తాయి లేదు కానీ ఇవన్నీ ప్రపంచంలో జరుగుతున్నాయి. ఇప్పుడు యుద్ధములు ఎన్నో ఇస్రాయేల్లో అయితే యుద్ధం, ఇస్రాయేల్ దేశం అంతా 2 సంవత్సరాల పాటు యుద్ధాలు జరుగుతాయి. ఒక దేశం పైన ఒక చిన్న దేశం అది, అసలు హైదరాబాద్ అంత దేశం అది ఇస్రాయేల్ దేశం. ఒక్కసారిగా 5,000 ర్యాకెట్లు ఆ దేశం పైన వేస్తే ఏమవుతుందండి? అయినప్పటికీ ఆ ర్యాకెట్ చేసిన దేవుడు ఆ దేశాన్ని రక్షించాడు. అంటే మన దేవుడు సజీవమైన దేవుడు అన్నమాట. అంత గొప్ప దేవుడు. ఇంకా భూకంపాలు కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. మన థాయిలాండ్లో, బ్యాంకాక్లో, నెక్స్ట్ మన పాకిస్తాన్లో ఇంతలాగా జరుగుతుంది, వస్తున్నాయి. అదేవిధంగా మరి ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు అంటే మన యూట్యూబ్లో చూడవచ్చు, ఎంతమంది ఉన్నారో మనకే లెక్కలేరు అబద్ధ ప్రవక్తలు. ఇవన్నీ జరుగుతున్నాయి. మరి మనమంటే రెండో రాకుండా ఎంత సమీపంలో ఉన్నాం మరి ఒకసారి ఆలోచించుకోవాలి. మన సంఘానికి దేవుడు ఆదివారం 10 గంటలకు
వచ్చి నేను తీసుకెళ్తానంటే ఎంతమంది వెళ్తారండి? ఒకసారి ఆలోచించండి. 10 గంటలకు దేవుడు వచ్చి నేను తీసుకెళ్తానంటే ఇక్కడ అంతమంది 10 గంటలకు ఉంటారండి. ఉంటారండి ఒకవేళ చేయొద్దండి. ఈరోజు 9 గంటలకు వచ్చిన చేయొద్దండి. ఒకసారి 9 గంటలకండి ఒక్కసారి ఆలోచించుకోండి. రాబోయే సమయంలో ఉన్నాం మరి మనం ఎలాగ మన ప్రవర్తన ఎలాగ ఉంటుందో దేవుడు మనల్ని చూసే దేవుడు కాదు, హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ప్రతి హృదయం ఏముందో ఏంటో చూస్తాడు. మరి ఇప్పుడు 10 నిమిషాలు మన లైఫ్లోనే అంత హ్యాపీ ఉందనుకోండి, మంచి ఫ్యామిలీ, మంచి అమౌంట్ పరంగా అంత సెటిల్ అయిపోయాం, పిల్లలు సెటిల్ అయిపోయారు, పిల్లలు చదువు బాగున్నాయి అందరూ. ఇంకా ఆదివారం 10 నిమిషాల ముందు వచ్చి ప్రార్థన చేయండి. మా సంఘంలో మాలాగా అభివృద్ధి పరచాలని అందరూ వచ్చి ప్రార్థన చేయండి. అదే కాకుండా కొంచెం వ్యాధంతో బాధంతో ఉన్నవాళ్ళు చర్చి అయిపోయిన వెంటనే 10 నిమిషాలు ప్రార్థన చేయండి. చర్చి అయినంటే వెళ్ళిపోవడం కాదు, అదే అదిగో బాధ తీయండి. ఈ నా మాటలు కాదంటే మీరు ఏదో అనుకుంటారు, నా మాటలు అసలే కాదు, దేవుడు మాటలయ్యి. నాకు అంత జ్ఞానం కూడా లేదండి. మరి మీరు ఒకసారి ఆలోచించుకోండి. అదే మన హృదయానికి మన హృదయానికి దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి. మన మనసుకి దేవుడే మనకి. ఎవరు ప్రపంచం గొప్పంటే మన దేవుడే. మన మనసుకి దేవుడినే ఇవ్వాలి. మన మనసు దేవుడికి ఇవ్వాలి. దేవుడు మన హృదయాన్ని దేవుడికి ప్రాధాన్యత ఇస్తే, ఆదివారం దేవుడి సమయం కాబట్టి నేను 10 అయ్యేసరికి ఈ మందిరంలోకి వెళ్ళాలి అనిపిస్తుంది. దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇస్తే, అదేవిధంగా దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇస్తే మనలో ఏ పాపం ఉండదండి. ఒక పాపం చేయాలన్నా భయపడిపోతాం అనుకోండి. నువ్వు ఏదో పాపం చేయమనుకోండి. కానీ మీరు ఒకసారి ఆలోచించుకోండి, మనసును ఆలోచించుకోండి. మనం ఎలాగున్నాం ఏంటంటే పక్క వాళ్ళకి తెలియదు, కానీ మన హృదయానికి కంపల్సరీ తెలుస్తుంది మనం ఎలాగున్నాం ఏంటనేది. అదేవిధంగా దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇస్తే మనలో పాపం ఉండదు. పాపం చేయడం కూడా భయపడతాం. అదేవిధంగా దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇస్తే మనం అత్తగారిని అమ్మలా చూసుకుంటాం, కోడల్ని తల్లిలా చూసుకుంటాం. ఇంకా మన కజిన్ వాళ్ళు కానీ సీరియల్ కానీ దేని మీద ఉండదు, దేవుడి మీద ఉంటుంది. మరి వాక్యం మరి దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇస్తే అన్నిటికంట క్షమించే హృదయం ఉంటుంది. హల్లెలూయా. దేవుడు చిన్న వాక్యం దేవుని గురించిందాక మొదటి మాట కూడా చెప్తారు. 10 నిమిషాలు. ముందుగా వచ్చిన ప్రార్థన చేస్తున్నాను. పరలోకమైన తండ్రి, మీ కృప చేతండి దినమైన ఆశీర్వాదాలు తండ్రి. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభు సేవలు 7 మాటలు ధ్యానించుకున్నప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు చూడగలిగిన వారు ప్రతి ఒక్కరు వినడానికి సహాయం చేయండి. అలాగే ఇక్కడ నుంచి చెప్పే ప్రతి ఒక్కరికి తండ్రి వారి మాటలు కాదే కంటండి మీవే మాట్లాడాలి ప్రభు. తండ్రి ఎవరి హృదయాన్ని ఏ విధంగా ప్రభు, ఎవరికి ఏ బాధ ఉందో